తిరుపతిలో త్వరలో భారీ సమావేశం ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా ముందుకు వెళతామని, కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అన్ని పదవులు చేజెక్కించుకుంటామని బీసీ నాయకులు జగన్నాథం ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన బీసీ కులాల సమావేశం అత్యంత భారీగా జరిగిందని, ఒక పండుగ వాతావరణం నెలకొల్పిందని బీసీ సంఘాల నాయకుడు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్నాథం మాట్లాడుతూ 29 బీసీ కులాలన్నింటినీ ఏకం చేసి ఒకే తాటిపై రాజకీయంగా ముందడుగు వేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సేవ చేసే సుప్రభాతం వరకు బీసీలు ప్రతి ఒక్క చోట పాత్ర పోయిస్తున్నాం. ప్రతి చోట అలాంటి భగవంతుడి సన్నిధిలో మేమందరూ బీసీలు అని చెప్పుకొని ఎప్పటికీ జీవితాంతం బీసీలుగానే ఉండిపోవాలని ఒక కలగన్నాం. కానీ అలాగ లేదు, మేమందరూ కూడా బీసీలు మేల్కొన్నామని నిన్న మాకు తెలియజేశారు. అందరూ నిన్న తిరుమల బైపాస్ రోడ్లోని కేబీఆర్ కళ్యాణ మండపంలో పెట్టినటువంటి విధానానికి మా వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఉదయం 10 గంటలకు కూర్చొని మధ్యాహ్నం 2 వరకు భోజనం చేసేందుకు కూడా అందరూ ఓపికగా విన్నారంటే మేము ఒక ఆనందపడినాం దానికి. కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చిన మా బీసీ కుల పెద్దలకి, కుల నాయకులకి, మహిళలకు కూడా, యూత్ కూడా అందరూ కూడా మా కమిటీ ద్వారాతో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం తిరుపతిలో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం.